ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని కాన్ఫిగరేషన్లు చూసుకుంటే ఒక టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది అని చెప్తున్నాను. మీకు జనరేట్ అవుతుంది సేవ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా. సో దాన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. సో రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉంటుంది. ఇలా మనం ఏ దానికి అంటే అన్నిటికీ మనము ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ క్రియేషన్ నుంచి అన్నీ కూడా ఒకే దాని మీదనే సేవ్ చేయొచ్చు. ఓకే, సో ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఏంటో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, కనబడుతుందా స్క్రీన్? కన్ఫర్మ్ చేయండి. యా, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే టీఆర్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. మనం చెప్పుకున్నాం, సో డెవలప్మెంట్ సర్వర్లో అన్ని కాన్ఫిగరేషన్ చేస్తామని. అక్కడ చేసిన తర్వాత క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తాం. అలా మూవ్ చేసేటప్పుడు మూవ్ చేసే దాన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. తర్వాత క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి పోతుంది. ఓకే, సో దాన్నే టీఆర్ అంటారు. అంటే మనం చేసే వర్క్ అంతా ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది SC09 లేదా SC110లో క్రియేట్ చేస్తాం, ఇక్కడనే రిలీజ్ చేస్తాం కూడా. ఓకే, ఇది ఎలా చేయాలనేది ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా డెవలప్మెంట్ సర్వర్లో జరుగుతుంది. సో దాంట్లో జరిగిన తర్వాత క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు. అక్కడ కరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, అలా చెక్ చేసి ఫైనల్గా ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళి అక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్ జరుగుతాయి. పర్చేస్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ, వీటన్నిటిని కూడా మనం ఈ సర్వర్స్లో చేస్తాం. మనం కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలంటే OX15 వెళ్ళి క్రియేషన్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేయాలన్నా కూడా SC09లో చేస్తాం. క్రియేషన్ చేయాలన్నా అక్కడే అనమాట. చూపిస్తాను. తర్వాత దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయండి. ఒకటి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది, తర్వాత SPRO స్క్రీన్ ఉంటుంది. సో ఇక్కడ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఉంటుంది. బట్ దీంట్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా అంటే మనకి పర్చేజ్, సేల్, అవి ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. మాస్టర్ డేటా అంటే ఏంటి? వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా, దాన్ని మాస్టర్ డేటా అంటాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, SPRO స్క్రీన్లోకి వెళ్తే ఇక్కడ కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది. మనం కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇక్కడే చేస్తాం అనమాట. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అది ఇప్పుడు చూద్దాం. ఓకే, డన్. ఇప్పుడు నేను ఒక కొత్త కంపెనీ క్రియేషన్ చేసి దానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఎలా రిలీజ్ చేస్తానో చూపిస్తాను. SAP ఓపెన్ చేస్తున్నా. ఓకే, కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తాను, OX15. సో కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తున్నానండి. జస్ట్ ఇక్కడ వచ్చేసి లైక్ ఏదైనా కంపెనీ చెప్పండి. ఫోకస్. RK నగర్ 516216 స్ట్రీట్, డబ్బా, IN, ఇంగ్లీష్, కరెన్సీ. ఓకే ఓకే, ఫోకస్ అని కంపెనీ క్రియేషన్ చేశాను, గ్రూప్ ఆఫ్ కంపెనీ. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, MAHK 911686, దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. ఓకే, ఒకవేళ షార్ట్ డిస్క్రిప్షన్ రాయాలంటే మనం ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. కంపెనీ క్రియేషన్.
సేవ్. సో దీన్నే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. సేవ్ చేస్తున్నాను, డేటా వాస్ సేవ్డ్. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని చూడాలంటే మన టీ కోడ్ ఏంటి అంటే SE09. ఇక్కడికి వెళ్దాం. SE09 చూసారా, యూజర్ FI యూజర్ 42 ఉన్నది. ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజర్, రిక్వెస్ట్ టైప్ కస్టమైజింగ్ డేటా, వర్క్ బెంచ్ రిక్వెస్ట్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కాపీస్, రీలొకేషన్స్. ఇక్కడ చూడండి. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేసేదంతా కస్టమైజింగ్ రిక్వెస్ట్ కిందకి వస్తుంది. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది మనం అభ్యాపడితో కలిసి వర్క్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించి ఏదైనా వర్క్ ఉంటే వర్క్ బెంచ్ రిక్వెస్ట్లోకి టిక్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ ఇది అవసరం లేదు. ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ ఉంది, రిలీజ్డ్, మాడిఫైబుల్. మాడిఫైబుల్ కూడా సెలెక్ట్ చేద్దాం. ఈ రెండు టిక్ మార్క్లో ఉండాలి. తర్వాత డిస్ప్లే ఇవ్వండి. డిస్ప్లే ఇస్తే మనం చేసిన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో వచ్చి ఉంటాయి. ఓకే, ఉందా ఇక్కడ చూడండి. ఇప్పుడే కదా నేను చేశాను కంపెనీ క్రియేషన్ అని, ఇక్కడ చూపిస్తుంది చూడండి. MAH911690 సో కంపెనీ క్రియేషన్. ఓకే, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇది మెయిన్ డేటా అంటాం. దాంట్లో మళ్ళీ సబ్ కంపెనీ డేటా ఉంటుంది. ఓకే, రియల్ టైంలో ఇన్ని ఉండవండి. ఓకే, ఒకే దాని మీదనే అన్ని సేవ్ చేస్తాం. ఓకే, ఇది మెయిన్ డేటాకి, ఇది సబ్ కంపెనీ. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీలో సబ్ కంపెనీ ఎలా ఉంటుందో అలాగనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ చేస్తే ఇంకొకటి వస్తుంది చూడండి, కస్టమైజింగ్ టాస్క్. మన డేటా లాస్ట్ ఏం పేరుతో అయితే మనం సేవ్ చేసామో ఆ పేరు చూపించేస్తుంది లాస్ట్ వరకు. ఇలా ప్లస్ సింబల్ క్లిక్ చేస్తుంటే వెళ్తూనే ఉంటుంది ఇంకా. చూసారా, వై మెయింటెనెన్స్ డేటా ఇక్కడ ఉంటుంది. మళ్ళీ క్లిక్ చేస్తాను, ఇంకో ఆప్షన్ చూపిస్తుంది చూడండి. మనం చేసే డేటా మొత్తం కూడా ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లోనే ఆధారపడి ఉంటుంది.
ఇది 800 అనేది మన సర్వర్, మనం ప్రాక్టీస్ చేసే సర్వర్. దాంట్లో మన కంపెనీ ఏదైతే క్రియేషన్ చేసామో అది లాస్ట్ వరకు చూపిస్తుంది చూడండి కిందికి. చూసారా 800 ఫోకస్ నా కంపెనీ. ఇది డేటా అనేది కంపెనీలో సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే అన్ని నార్మల్గా వచ్చేస్తుంది. ఈ రెండింటిని రిలీజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు రిలీజ్ చేస్తాను. ఇక్కడ ఒక వెహికల్ లాగా ఉంది కదా, రిలీజ్ డైరెక్ట్లీ, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇది రిలీజ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. చూసారా ఆబ్జెక్ట్ లిస్ట్ ఈజ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిలీజ్ టు రిక్వెస్ట్. ఓకే, ఇది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తాను. ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇంకా ఉండదు ఇక్కడ ఈ ప్లేస్లో. చూసారా, చూడండి, లేదు చూడండి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మాడిఫైబుల్ తీసేసి ఓన్లీ రిలీజ్ని మాత్రం క్లిక్ చేస్తే అక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి. చూసారా, ఆ ప్లేస్లో ఉండదు, ఇంకా ప్రీవియస్ ప్లేస్ నుంచి వెళ్ళిపోయి రిలీజ్ అయిపోయి ఈ ప్లేస్లోకి వచ్చేసింది. సో ఇలా రిలీజ్ చేస్తాం. ఇది స్క్రీన్ షాట్ తీసి బేసిస్ టీమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి మెయిల్ చేయాలి. సో ఆడికి మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ అయినట్టుగా మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ లైక్ ప్రొడక్షన్ సర్వర్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే, ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మనం జనరేట్ చేస్తాం రియల్ టైంలో. ఓకేనా? సో అది అంతే అండి, ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? యా, సో అవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? డన్. సిఓలోకి ఎంటర్ అవుతాం మనం. ఓకేనా?